భారతీయులకు బంగారం అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడేది, సొంతం చేసుకోవడానికి తెగ కష్టపడేది ఏమైనా ఉందంటే అది బంగారమే. వేడుక ఏదైనా ముందు గుర్తొచ్చేది గోల్డే. ముఖ్యంగా మహిళలు పండుగలు, ఇతర వివాహాది శుభకార్యాలు, వేడుకల సమయాల్లో ఎక్కువగా బంగారమే కొనుగోలు చేస్తారు. అలాగే ఆర్థిక అవసరాల సమయంలో కూడా ఉపయోగపడుతుందని బంగారంపైనే పెట్టుబడులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే రేట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. పైకి దూసుకెళ్లడమే తప్ప వెనక్కి తగ్గడమే ఉండదు పసిడి ధరలు. ఒకవేళ తగ్గినా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో అంతకంతకు పెరిగిపోతున్న బంగారం ధర 2023లో కొత్త మార్కుకు చేరుకోవడం తెలిసిందే. ఇక 2024లోనూ పలు కారణాలతో బంగారం ధర భారీగా పెరిగిపోయింది. దీంతో 2024 ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఇయర్గా చెప్తున్నారు. 1979 తర్వాత 2024లో గోల్డ్ రేట్ ఒక ఏడాదిలో అత్యధిక లాభాన్ని అందించింది. ఒక దశలో 10 గ్రాముల బంగారం ధర 82,400 వరకు వెళ్ళిందని, అది ఆల్ టైమ్ గరిష్టంగా చెప్తున్నారు. ఇక బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది వెండి. 2024లో తొలిసారి కిలో వెండి ₹1,00,000 మార్కును దాటింది. మరి ఇదే జోరు 2025లోనూ కంటిన్యూ అవుతుందా అంటే అవునని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ ఏడాదిలోనూ బంగారానికి రెక్కలు రావచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేట్ 85,000 నుంచి 90,000 రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ కానుండడంతో ఇన్వెస్టర్లంతా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగడంతో పాటు ఆర్థిక అనిశ్చితి కంటిన్యూ అయితే దేశీయ మార్కెట్లో పుత్తడి ధర 90,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్కు జై కొడుతుండడమే దీనికి కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ రిజర్వులను పెంచుకోవడంపై దృష్టి పెడుతుండడం, వచ్చే కేంద్ర బడ్జెట్లో గోల్డ్ సుంకాల సవరణలపై ఊహాగానాలు రావడం, జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపడుతుండడం, ట్రంప్ అధికారంలోకి రాగానే ట్రేడ్ వార్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండడంతో పాటు పలు అంశాలు 2025లో గోల్డ్ రేట్లపై ప్రభావం చూపనున్నాయి. ఇక ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 79,000 పైనే కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 76,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో 2024 ప్రారంభంలో ఔన్స్ బంగారం $2,062 ఒక దశలో $2,790కు చేరుకుంది. ప్రస్తుతం $2,600 ఎగువన ట్రేడ్ అవుతోంది. నిపుణుల అంచనాల ప్రకారం కొత్త ఏడాదిలోనూ బంగారం మెరుగైన రాబడిని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. 2024తో పోలిస్తే ఇప్పుడున్న భౌగోళిక అనిశ్చితులు ఇదే రీతిలో కొనసాగితే బంగారం ధర దేశీయంగా 85,000కు చేరుకుంటుందని చెబుతున్నారు. అమెరికా ఫెడ్ అనుసరిస్తున్న విధానంతో బంగారం ధరలు పెరిగేందుకు వీలుంటుందని చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు బంగారం ధరలపై ప్రభావాన్ని చూపాయి. ఇలాంటి భౌగోళిక ఉద్రిక్తతల వేళ బంగారం ధరలు 2 నుంచి 3% మేర పెరగడం మామూలే. మరోవైపు ట్రంప్ రెండోసారి ఎన్నికైన వేళ క్రిప్టో కరెన్సీ పరుగులు తీస్తోంది. దీనికి తోడు బాండ్ల రాబడులు పెరగడంతో కొందరు మదుపరులు బంగారానికి దూరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే బంగారం జోరు అంచనాలకు కాస్త తగ్గువగా ఉండొచ్చని చెప్తున్నారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని మోదీ సర్కార్ 6% మేర తగ్గించడంతో 10 గ్రాముల బంగారం మీద ₹5,000 మేర తగ్గింది. అదే సమయంలో బ్రాండెడ్ జ్యువెలరీ మీద పెరిగిన ఆదరణ కారణంగా బంగారం జోరుకు ఢోకా ఉండదన్న మాట వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే దేశీయంగా బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ట్రేడ్ అవుతుంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది. అదే అక్కడ తగ్గితే ఇక్కడ అంతే. ఇక అక్కడ స్థిరంగా ఉంటే ఇక్కడ కూడా స్థిరంగానే ఉంటుందనే చెప్పొచ్చు. ఇంకా మన దేశం బంగారం కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉన్నందున డాలర్ మారకం విలువ కూడా దేశీయంగా గోల్డ్ రేట్లపై గణనీయ స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఇక బంగారం రేట్లు ప్రాంతాలని బట్టి, జ్యువెలరీ షాపులను బట్టి కూడా మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర ఎన్నో అంశాలు దీనికి దోహదం చేస్తుంటాయి. చాలా వరకు జ్యువెలరీలు ముందుగా పన్ను, ఇతర రుసుములు కలపకుండా ధరల్ని ప్రకటిస్తుంటాయి. బిల్ వేసే సమయంలో మాత్రం అన్ని ఛార్జీల్ని కలుపుతుంటారు. ప్రస్తుత బాటలోనే 2025లో కూడా గోల్డ్ మెరుగైన రాబడి అందించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు సహా కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో గోల్డ్ కొనుగోలు చేస్తుండడం, వడ్డీ రేట్ల తగ్గింపు వంటివి దీనికి కారణంగా చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే గోల్డ్ రేటు దేశీయంగా 85,000కు చేరొచ్చని, ఇంకా రాణిస్తే 90,000కు కూడా వెళ్ళొచ్చని అంటున్నారు.
వెండి గరిష్టంగా 1,25,000 వరకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు తక్కువ వడ్డీ రేట్లుంటే మార్కెట్లోకి లిక్విడిటీ పెరిగి డాలర్ బలహీన పడుతుందని, అప్పుడు గోల్డ్కు డిమాండ్ పెరిగి రేట్లు మరింత పెరుగుతాయని అంటున్నారు. మరోవైపు ఫెడ్ అనుసరిస్తున్న వైఖరితో గోల్డ్ రేట్ల పెరుగుదల కాస్త తగ్గొచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక నాణ్యానికి మరోవైపు ఉన్నట్టు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కాగా, ఒకవైపు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పరుగులు పెడుతోంది. ఇంకా బాండ్ల రాబడులు పెరగడం వల్ల మదుపరులు కొందరు బంగారానికి దూరంగా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. అప్పుడు రేట్లలో అంతలా పెరుగుదల ఉండకపోవచ్చంటున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవన్నీ అంచనాలు మాత్రమే. అయితే ధరలు అనేవి ఎప్పుడూ పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. ఒకవేళ తగ్గినా అది అంతంత మాత్రమే. సో ఈ ఏడాది కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది.